దేశంలో లక్షల మంది ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర హోంశాఖ. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ లాంటి పారామిలిటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలను ఇక నుంచి తెలుగుతో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది. ఇది కొన్ని లక్షల మందికి తీపి కబురనే చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలో పరీక్షలు నిర్వహించడం వల్ల చాలామందికి ఉద్యోగాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ లాంటి పారామిలిటరీ దళాల్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలను ఇక నుంచి తెలుగుతో సహా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు జరిగే ఈ ఎగ్జామ్స్ను ఫస్ట్ టైం తెలుగుతో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించున్నారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా దేశవ్యాప్తంగా 128 నగరాల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్కు దాదాపు 48 లక్షల మంది హాజరవుతున్నారని ఎంహెచ్ఏ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా కేంద్ర సాయుధ పోలీసు దళాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడానికి, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ వెల్లడించింది. అస్సామీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు. వీటితో పాటుగా ఇప్పటికే ఇంగ్లీష్, హిందీ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎంఓయూపై సంతకాలు చేశాయి ఎంహెచ్ఏ, ఎస్ఎస్సి విభాగాలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటుగా దేశ సేవలో పాల్గొనే సువర్ణ అవకాశం లభిస్తుందని హోంశాఖ పేర్కొంది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.